ఏంటిది ప్రతిరోజు వాన పడుతోంది? హాయ్, ఈ ఐడియా అయితే బాగుంది. మన్ను, నీకోసం ఏం తీసుకొచ్చానో తెలుసా? ఏం తీసుకొచ్చావు నాన్న? నువ్వు గెస్ట్ చేయి చూద్దాం. ఏం తీసుకొచ్చావు? నా కోసం ఎగ్జిబిషన్ లో టాయ్స్ కొనుక్కొచ్చావు కదా? కాదు. అయితే బార్బీ డాల్ డ్రెస్? లేదు. నా ఫేవరెట్ స్ట్రాబెరీ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ తీసుకొచ్చావా? ఇదైతే అస్సలు కాదు. ఇక నేను ఇది గెస్ట్ చేయలేను నాన్న, నువ్వే చెప్పు. అయితే ఉండు, నేనే చెప్తా. ఒకసారి కళ్ళు మూసుకో. ఓకే. ఇప్పుడు కళ్ళు తెరచు. ఏంటి? అంబ్రెల్లానా? అవునరా, ఎందుకంటే వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది కదా, అందుకే. నువ్వు ఎంత పెద్ద వర్షం వచ్చినా స్కూల్ మానకూడదని ఈ అంబ్రెల్లా తీసుకుని వచ్చా. బాగుందా? బాగుంది నాన్న. నీకోసం అంబ్రెల్లా ఒకటే కాదు, ఇంకా చాలా తీసుకుని వచ్చా. ఇదిగో రెయిన్ కోట్, బ్యాక్ కవరు, షూస్ కవరు అన్ని తీసుకుని వచ్చా. ఇదిగో విక్స్ పేపర్. ఇదెందుకు నాన్న? నాకు ఇప్పుడు జలుబు లేదు కదా. వస్తుంది మన్ను, వస్తుంది. వర్షాకాలం కదా, జలుబు వస్తుంది. రేపు మా నాన్న ఎలాగైనా స్కూల్ కి పంపేటట్టే ఉన్నాడు. ఏదైనా ఒకటి చేసి ఒక 2 రోజులు డుమ్మా కొట్టేలాగా చూడాలి. ఏం చేద్దాం? మన్ను, మన్ను, చెప్పు నాన్న. స్కూల్ కి టైం అవుతుంటే ఇంత లేట్ లేచినావేంటి? ఒక నిమిషం ఉండు. బయట చూసినావా నాన్న, ఉరుములు మెరుపులు ఎట్లొస్తున్నాయో? తుఫాన్ వచ్చేలా ఉంది. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. గట్టిగా వర్షం పడుతుంది అనుకుంటా. అబ్బో కమలాసన్. రేపు వెళ్తాలే స్కూల్ కి. అవునా, సరేరా. మన్నోరా, ఏదో తేడాగా ఉందేంటి? ఏం ఫీల్ ఉండదు మామయ్య. డ్రెస్ తడవకుండా రెయిన్ కోట్, షూస్ తడవకుండా షూ కవర్. ఇప్పుడు మనల్ని ఏ తుఫాన్ ఆపుతాదో చూసుకుందాం పదా.
ఉండు. సరే. వచ్చేయ్. సరే నాన్న, త్వరగా మళ్ళీ వర్షం స్టార్ట్ అవుతుంది. సరే పట్టుకో. నాకు అదే భయం, ఇది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తనకే తెలీదు. మన్ను స్టార్ట్ అయింది, పోదాం. పోదా. మన్ను నాన్న, ఎవరో వచ్చారు చూడు, డోర్ ఓపెన్ చేయి. సరే. నాన్న, శేఖర్ అంకుల్ వచ్చాడు, లోపలికి రామనాలా? లోపలికి రామను, వాడికి అలవాటేలే. లోపలికి రండి. రేయ్, ఏంట్రా ఈ వాసన ఎంత చండాలంగా వస్తుంది? అదేంటో తర్వాత చెప్తలేరా, ఫస్ట్ అయితే నువ్వు కూర్చో. కూర్చున్నావా? వాటర్ తాగు. ఏం లేదు మామ, ఈ బట్టల నుంచి వస్తున్నాయి స్మెల్. ఆ వాన కూడా కంటిన్యూ పడుతుంది, బట్టలే ఆరట్లేదు. ఫ్యాన్ ఉంది కదా, ఫ్యాన్ కింద ఆరవచ్చు కదా. అయినా ఈ వర్షం వస్తే కరెంట్ కూడా ఏడుంటది మామ. నిజమేరా, పెద్ద టాస్క్ అయిపోయింది ఇది. ఈ వర్షం వల్ల మన్ను స్కూల్ పోవడం కూడా మానేసింది తెలుసా? పెద్ద సమస్యనే. అవును, ఒక పని చేస్తా, పోలీస్ కంప్లైంట్ ఇస్తా. హలో హలో సార్, పోలీస్ స్టేషనా? వాట్? అదేలే చెప్పు. సార్, ఒక మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వాలి సార్. స్టేషన్ కి వచ్చి ఇవ్వాలయ్యా, ఫోన్ లో అవ్వదు. సార్ గ్యాప్ లేకుండా వర్షం పడుతుంది సార్, రావడానికి కుదరదు సార్. సరే పేరు చెప్పు. నా పేరు గయాస్ సార్. నీ పేరు కాదయ్యా, మిస్సింగ్ అయిన వాడి పేరు చెప్పు. ఓహ్, సూర్యుడు సార్. వాట్? ఆ సూర్యుడు పోలికలు ఏమన్నా చెప్పు. బాగా పెద్దగా ఉంటాడు సార్, బాగా ఎర్రగా కూడా ఉంటాడు సార్. ఇంకోటి సార్, ఎప్పుడు దగదగ మెరిసిపోతూ ఉంటాడు సార్. అబ్బే, ఈ పోలికలు పట్టుకోవడం కష్టమయ్యా. ఫోటో ఏమైనా ఉంటే పంపి. గూగుల్లో సన్ అని కొట్టాను సార్, చాలా ఫోటోలు వస్తాయి. చాలా ఫోటోలు వస్తాయా? ఇంతకీ నువ్వు ఏ సూర్యుడు గురించి మాట్లాడుతున్నావు? అదే సార్, పొద్దుగానే తూర్పు సైడ్ వస్తాడు కదా, ఆ సూర్యుడే. ఏంట్రా పిచ్చి పిచ్చిగా ఉందా? ఇంకొకసారి కాల్ చేస్తే నిన్ను బొక్కలోకి ఇస్తానా కొడగా, మొన్న బేట. వీళ్ళు నా పొజిషన్ లో ఉంటే వీళ్ళకి అర్థమయ్యేది. అయ్యా సూర్యుడు, ఎక్కడున్నాయా, ఎప్పుడు వస్తావు? అవునరా, నువ్వు కూడా మన ఏరియాలోనే ఉంటావు కదా, మీ బట్టలు ఎలా ఆడుతున్నాయి? పైగా నీ దగ్గర ఇన్వర్టర్ కూడా లేదు కదా. ఏం చెప్పమంటావు మామ, నాకు నీకంటే దరిద్రంగా ఉంది. వర్షం పడడం స్టార్ట్ అవ్వగానే మా ఆవిడ బట్టలు ఉతకడమే మానేస్తుంది. అవునరా, మరి ఎలా మేనేజ్ చేస్తున్నావు? మేనేజ్ గినేజ్ ఏం లేదు మామ, డైలీ కొత్త బట్టలు తీసుకొని వేసుకోవడమే. పైగా మా ఆవిడ డైలీ కొత్త పట్టు చీర వేసుకొని అనుకుంటుంది. పట్టు చీరనా? ఓ అందుకేనా మీ ఫ్యామిలీ ఎప్పుడు చూసినా కొత్త బట్టలు వేసుకొని కనపడతారు? ఈ వర్షాల వల్ల డబ్బులు రాకపోగా పైనుంచి అప్పులు పాలైపోతున్నాం మామ. ఫోన్లే మామ, ఏడవకు, చలికాలం వచ్చినప్పుడు అప్పు తీర్చుకుందులే. ఏమైంది మాన్వి, ఫోన్ చూసుకుంటా కూర్చున్నావు? టైం చూడు ఎంత అవుతుందో. స్కూల్కి పోవా? లేదు. ఎందుకు? వర్షం పడుతుంది నాన్న. గొడుగు ఉంది కదా. ఓ అదా,
రాత్రి వర్షం పడినప్పుడు బయటికి తీసుకెళ్తే గాలికి ఎగిరిపోయింది. మరి నాకెందుకు చెప్పలేదు? చెప్తే ఇంకోటి తీసుకుని వస్తుంది కదా. నిన్న నువ్వే నాన్న ఆ గొడుగుని బయటికి తీసుకెళ్ళింది, నేను కాదు. ఓ అవును, నేనే కదా పడేసింది, మర్చిపోయా. మరి రెయిన్ కోట్ ఉంది కదా, అది వేసుకొని స్కూల్కి వెళ్ళొచ్చు కదా నువ్వు. అది కూడా కరెక్ట్ కదా సార్. రెయిన్ కోటా? అది నిన్న మధ్యాహ్నం పైన ఆరేస్తే గాలికి ఎప్పుడో ఎగిరిపోయింది. అవునా? మరి బయట ఎందుకు ఆరేసావు? అబ్బా నువ్వే కదా నాన్న తడిసిపోయినవన్నీ పైన ఆరేయమన్నావు. సరే సరే, రేపు గొడుగు ఇంకో రెయిన్ కోట్ తీసుకుని వస్తా. ఖచ్చితంగా స్కూల్కి వెళ్ళాలి, సరేనా? సరే నాన్న. మన్ను, ఏంటి మన్ను స్కూల్కి వెళ్ళకుండా ఆడుకుంటున్నావు? వర్షం కూడా పడట్లేదు కదా, వెళ్ళొచ్చు కదా. యూనిఫామ్ లేదు. 3 జతలున్నాయి, ఏదో ఒకటి వేసుకొని పోవచ్చు కదా. నాన్న రాత్రి నువ్వే 3 జతలు వాషింగ్ మిషన్ లో వేసావు, కానీ ఆరేయడం మర్చిపోయావు. కావాలంటే నువ్వే వెళ్ళి చూడు. చూడాల్సిన అవసరం లేదులే, గుర్తొచ్చింది, నాదే మిస్టేక్. ఇదొక్క మిస్టేక్ చూపించి స్కూల్ ఎగరగొట్టావు. రేపు ఎలాగో అన్నీ రెడీ చేసి స్కూల్కి పంపిస్తాను నీకు. మన్ను ఎక్కడ వెళ్ళింది? ఏంటి మన్ను ఈరోజు కూడా స్కూల్కి వెళ్ళకుండా మట్టిలో ఆడుకుంటుంది? మన్ను కర్రా. వస్తున్నా నాన్న. ఇవాళ ఎందుకు స్కూల్కి వెళ్ళలేదు? ఓ ఇవాళనా? మా స్కూల్లో వర్షం పడి మా స్కూల్ గ్రౌండ్ అంతా నిండిపోయింది, అందుకే హాలిడే. కావాలంటే స్కూల్ కి ఫోన్ చేసి కనుక్కో. హలో, హాలిడే స్కూలేనా మాట్లాడేది? అవును చెప్పండి. ఇవాళ స్కూల్ కి సెలవు ఇచ్చారంట, ఎందుకు? వర్షం పడి గ్రౌండ్ అంతా నిండిపోయిందండి, అది క్లియర్ అవ్వడానికి 1 డే టైం పడుతుంది. అట్లా అంటారేంటండి, గ్రౌండ్ బాగా చేయొచ్చుగా. సారీ అండి, దానికి మా దగ్గర ఫండ్స్ లేవు. నెలకి 1,00,000 రూపాయలు దుబ్బుతున్నారు, అయినా మీ దగ్గర ఫండ్స్ లేవా? లేవు సార్. పోనీ రేపన్నా ఉంటుందా స్కూలు? చెప్పలేము సార్. రా, వర్షం కూడా స్టార్ట్ అయింది, లోపలి పద. గాయ్స్, మీలో వర్షం ఎంతమందికి ఇష్టం? కామెంట్లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.